కూటమి తమ సభాధ్యక్షుడిగా తమ నాయకుడిగా చంద్రబాబు గారిని ఎన్నుకున్న ఇది యాక్చువల్గా ప్రతిపాదించింది పవన్ కళ్యాణ్ గారు. సో తర్వాత పురంధేశ్వరి గారు కూడా దానికి ఆమోదం బలపరిచారు. సో ఆ విధంగా చంద్రబాబు గారు ఎన్నికయ్యారు. వాళ్ళిద్దరూ తర్వాత కౌగిలించుకోవడం, వాళ్ళిద్దరి మధ్య ఇంటిమసీ ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే అంటే మామూలు చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఈ జోడీ ఎలా వెళ్ళబోతుంది, అంటే ఈ 5 ఏళ్ళలో ఏం చేయబోతుంది, వీళ్ళ ప్రయాణం సాఫీగా సాగే అవకాశం ఉందని అనిపిస్తుందా మీకు? డెఫినెట్గా ఇద్దరు కూడా రాష్ట్రం పట్ల అభిప్రాయము అభిమానం అన్నవాళ్ళు, రాష్ట్రాన్ని మంచి బాటలో తీసుకువెళ్ళాలి అన్న అభిప్రాయంతోనే వారు ఇద్దరు ఎన్నికల ముందే పొత్తు పెట్టుకోవడం జరిగింది. కొన్ని సమయాల్లో ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకుంటారు. అవునండి. కానీ ఇది ఎన్నికల ముందు నుంచి వచ్చిన పొత్తు కాబట్టి మొదటి నుంచే అవగాహనతో వెళుతున్నారు. కాబట్టి ఈ విధంగా కాకుండా రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అన్నది, ఎందుకంటే ఆ పరిపాలన నుంచి ఈ పరిపాలనను అందరం కలిసి తీసుకొద్దామన్న నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతున్నప్పుడు సామరస్యంతోనే, మంచి అభిప్రాయాలతోనే, మంచి చర్చలతోనే ముందుకు వెళుతుందని నేను అనుకుంటాను. అదే అనుకుందాం మనం, అదే జరగాలి కూడా. వాళ్ళిద్దరి మధ్య జోడీ ఆ ఇంటిమసీ కూడా, బాండింగ్ కూడా కరెక్ట్గా ఉన్నట్టు ఉందండి. అంటే చాలా చోట్ల వినిపిస్తుంది. అంటే తగ్గాల్సిన చోట ఇద్దరు తగ్గడానికి సిద్ధపడుతున్నారు. హితవు చాలా ముఖ్యం. తర్వాత కేంద్రంలో కూడా ఒక మంచి అవకాశం ఉంది మనకి. మనం అక్కడి నుంచి మనకు సంబంధించిన అనేక విషయాలను తెచ్చుకోవడానికి ఇది కూడా మంచి అదను. తర్వాత ఇంతకు ముందుగానే పవన్ కళ్యాణ్ గారికి అక్కడ మోడీ గారితో కానీ అమిత్ షా గారితో కానీ ఉన్న సాన్నిహిత్యం ఇవన్నీ కూడా రాష్ట్ర హితకు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ విధంగా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ మీరు అన్నట్టు వాళ్ళ ఆలోచనలు, ఇద్దరు ఏదైనా విషయంలో కావాలంటే తగ్గే విధానం, ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే రాష్ట్రానికి కావాల్సింది. సార్ ఇప్పుడు మోదీ గారు అమిత్ షా గారు విషయంకి వచ్చినప్పటికి యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ ఇంటిమసీ వాళ్ళతో ఉందా, అంటే ఎక్కువ ఫ్రెండ్షిప్ వాళ్ళతో ఉందా, లేకపోతే చంద్రబాబు గారికి ఎక్కువ ఇంటిమసీ ఫ్రెండ్షిప్ ఉంది అంటే ఏమని భావించవచ్చు? ఎందుకంటే ఏంటంటే 2019 ఎన్నికలు అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అప్పటి నుంచి భారతీయ జనతా పార్టీతో సఖ్యతగా ఉన్నారు. అప్పటి నుంచి కూడా మీరు చూసుకుంటే ఈవెన్ తెలంగాణ ఎన్నికల్లో కూడా మీరు చూస్తే జనసేన పార్టీ అక్కడ బీజేపీకి ప్రచారం కూడా చేసింది, అక్కడ జరిగింది. సో ఆ విధంగా ఆ విధమైన ఇంటిమసీ ఉంది. కానీ రాజకీయాల్లో ఏమవుతుందంటే ఈ వీళ్ళందరూ కూడా ఎన్నికల ముందే కలిశారు, అదొక మంచి విషయం. కాబట్టి ఎన్నికల ముందు కూడా కలిసేటప్పుడు కూడా కొన్ని విషయాలు ఆలోచించుంటారు. ఎన్నికల తర్వాత మనం ఎన్నికవుతే ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలన్నది అప్పటి నుంచి కూడా తీసుకుంటారు. సో అవన్నీ చూసుకుంటే అటు కేంద్రంలో కావచ్చు, ఇటు రాష్ట్రంలో కూడా కావచ్చు, సయోధ్యగా సఖ్యంగా ముందుకు వెళితే బ్రహ్మాండంగా మనం అభివృద్ధి సాధించగలం. ఇది చాలా క్రూషల్ ఈ 5 సంవత్సరాలు మన రాష్ట్రానికి. అంటే ఈ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ సఖ్యత ఉందని భావించవచ్చండి వాళ్ళతోనే? ఎందుకంటే అక్కడ తీసుకుంటే మోడీ గారు ఈసారి మాట్లాడుతూ చంద్రబాబు గారి అనుభవం గురించి మాట్లాడారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభావం గురించి మాట్లాడారు. ఏ పవన్ అయ్యే ఏ తుఫాన్ అయ్యి అన్నారు ఆయన. అంటే ఒక జస్ట్ గాలి కాదు, ఇదొక తుఫాన్ అన్నట్టుగా మాట్లాడారు. అంటే ఆ విధంగా చూసుకుంటే అనుభవము, తర్వాత వచ్చేసి ప్రజలలో ఉన్న ప్రజాదరణ, ఈ రెండింటి కాంబినేషన్ అన్నట్టుగా ఆయన మాట్లాడారు. సో ఆ విధంగా ఇట్స్ అ గుడ్ కాంబినేషన్. ఓకే సార్, అంటే పవన్ గారితో కూడా మీరు పనిచేసి ఉన్నారు కాబట్టి అడుగుతూ ఉన్నానండి. చంద్రబాబు గారిని కూడా చూస్తున్నారు, చాలా కాలంగా చూస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరు ఆలోచన ధోరణి అంటే ఏ విధంగా ఉండబోతుంది? పవన్ గారికి ఎలాంటి శాఖను కేటాయిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే ముఖ్యంగా ఏంటంటే మన రాష్ట్రానికి ప్రస్తుతం కావాల్సినది అభివృద్ధి, తర్వాత ఉపాధి. ఈ రెండు కూడా చాలా ముఖ్యమైన విషయాలు, అభివృద్ధి, ఉపాధి. సపోజ్ అభివృద్ధి ఈ రాష్ట్రం గురించి తీసుకుంటే మనం పెట్టుబడులను ఎలా ఆకర్షించగలము అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఈ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షిస్తే రంగాలు ఏంటి అన్నవి కూడా మనం ఆలోచించాలి. మొట్టమొదటి రంగం మన రాష్ట్రానికి చూసుకుంటే టూరిజం అన్నది చాలా పొటెన్షియల్ ఉంది మనకి. టూరిజం చిన్న చిన్న రాష్ట్రాలు కేరళ కానీ గోవా కానీ ఇటువంటి రాష్ట్రాలు టూరిజం ద్వారా బ్రహ్మాండంగా వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు వాళ్ళు. కానీ మన రాష్ట్రం 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం టూరిజంలో అంత ముందుకు వెళ్ళలేదు. కేరళ టూరిజం గురించి మాట్లాడతారు, గోవా టూరిజం గురించి మాట్లాడతారు, కానీ ఏపీ టూరిజం గురించి ఎక్కడ మనం విన్నట్టు లేదు. కాబట్టి టూరిజంలో ఉన్న పొటెన్షియల్ని మనం ఎక్స్ప్లాయిట్ చేయాలి. అది అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ అనేక టూరిజం పొటెన్షియల్ మనకు బాగుంది. సో అదొక రంగం మనకు ఉంటుంది. తర్వాత ఉపాధిని పెంచాలంటే ఎంఎస్ఎంఈ రంగం చాలా ముఖ్యం. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇవన్నీ కూడా ప్రధానంగా మనం తీసుకోవాల్సిన అంశం. వీటిలో ఏమవుతుందంటే ఉపాధి కల్పించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్
అగ్రికల్చర్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా వ్యవసాయ ప్రాధాన్య రాష్ట్రం. ఇందులో మనం వ్యవసాయం మీద ఆధారపడి ఉంటాం. మనం జిఎస్డిపి తీసుకున్నా కూడా సుమారుగా 26-27% మనం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాం. కానీ ఈ వ్యవసాయం ఏంటంటే రా మెటీరియల్ వ్యవసాయమే నడుస్తుంది. నేను ధాన్యం పండిస్తాను, ధాన్యం అమ్మేస్తాను, నేను చేపలు పడతాను, చేపలు అమ్మేస్తాను. కానీ ఈ ప్రాసెసింగ్ అన్నది జరగట్లేదు. నేను ధాన్యాన్ని కనుక దాన్ని రూపాంతరం చెందించి పళ్ళు పండిస్తున్నాను, నేను పళ్ళుగానే అమ్ముతున్నాను, కానీ దాన్ని రూపాంతరం చేయట్లేదు. టమాటోలుగానే అమ్మేస్తున్నాను, నేను దాని కెచప్లు ఇలాంటివి చేయట్లేదు. కాబట్టి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ కూడా బ్రహ్మాండమైన స్కోప్ ఉంది మన దగ్గర. సో అదొక ప్రాంతము. తర్వాత చిన్న ఎందుకంటే యువతరం పెద్ద సంఖ్యలో ఉంది. మనం ఈ యువతరాన్ని వాళ్ళు ఎంప్లాయ్మెంట్ దిశగా మనము తీసుకువెళ్ళాలంటే చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయడం చాలా ముఖ్యం. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటాం దీన్ని, ఉద్యోజకత. ఇది డెవలప్ చేయాలన్నా మళ్ళీ ఎంఎస్ఎంఈలు చాలా ముఖ్యం. తర్వాత ఎంప్లాయ్మెంట్ అన్నది చాలా ముఖ్యం. అందుకని నేను ఏం కోరానంటే ఈవెన్ ప్రధానమంత్రి గారు కూడా మొన్న ట్వీట్ చేశాను, మీరు ఒక మినిస్ట్రీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఒకటి పెట్టండి అని చెప్పాను. ఇప్పుడు మనకు లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఉంది, కానీ లేబర్ మీదే ఎక్కువగా అక్కడ ఉంటుంది. కార్మిక శాఖ ఉంటుంది, కానీ ఈ ఉద్యోగ శాఖ పెద్దగా అంత ఇది ఉండదు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో కూడా ఈ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఉన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది అన్ని మినిస్ట్రీలతో కోఆర్డినేషన్తో ఉండి రాష్ట్రంలో ఉద్యోగాలు ఎలా పెంచాలన్న దాని మీద ఒక మినిస్ట్రీ కావాలి. తర్వాత గ్రామీణ ప్రాంతంలో మనకి మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, నరేగా అంట, అది ఉంది. దానివల్ల ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో సంవత్సరానికి 100 రోజులు నుంచి 125 రోజులు ఎవరైనా వచ్చి నేను పని చేస్తానంటే వాళ్ళకు పని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు. కానీ అది పట్టణ ప్రాంతంలో లేదు. కాబట్టి మేమేం సూచిస్తున్నామంటే మన రాష్ట్రంలో కూడా పట్టణ ప్రాంతంలో పట్టణ ప్రాంత ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అన్నది మీరు ప్రవేశపెట్టండి. అంటే ఒక 100 నుంచి 125 రోజులు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలాంటి పనులు మనం చేయొచ్చు అన్నవి మనం కేంద్రీకరించి, సపోజ్ ఇక్కడ పార్కులు డెవలప్ చేయడము, లేకుంటే గ్రీనరీ డెవలప్ చేయడము, తర్వాత వచ్చేసి డ్రైనేజ్ సిస్టమ్స్ని ఇంప్రూవ్ చేయడము, తర్వాత హెరిటేజ్ బిల్డింగ్స్ని కాపాడడము, తర్వాత క్లీన్లీనెస్లో ఏం చేయగలము, ఇలాంటివన్నీ కూడా మనకు ఏర్పాటు చేసి అక్కడ పట్టణ ప్రాంతంలో 100 నుంచి 125 రోజులు మనం కనుక యువతరానికి ఉపాధి కల్పించగలిగితే అది కూడా బ్రహ్మాండంగా వెళ్తుంది. ఇప్పుడు ఏంటంటే నిరుద్యోగ భృతి గురించి మాట్లాడుతున్నాము. నిరుద్యోగ భృతి కన్నా కూడా ఇటువంటి పథకాలు మనం తీసుకురాగలిగితే పని జరుగుతుంది, వాళ్లకు వేతనాలు కూడా దొరుకుతాయి. సో ఇటువంటి విధానాలు తీసుకురమ్మని చెప్పి కూడా మేము, కాబట్టి మన మెయిన్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి పెట్టుబడులు ఎలా తీసుకురావాలి రాష్ట్రానికి, రాష్ట్రంలో ఉన్న యువతరానికి ఏ విధంగా ఉద్యోగాలు కల్పించాలన్నవి ఈ రెండు చాలా ప్రధానమైన అంశాలుగా ఉంటాయి. కాబట్టి వీటి మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తూ, తర్వాత మన తీర ప్రాంతం ఎందుకు కాబట్టి పోర్ట్లు డెవలప్ చేయడము, జట్టీలు డెవలప్ చేయడము, తర్వాత వచ్చేసి కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేసి ఈ ఆక్వాకల్చర్లో ప్రాసెసింగ్ చేసి దీన్ని ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా ఎలా చేయడం, అగ్రికల్చర్ని ప్రాఫిటబుల్గా ఎలా చేయడం, అంటే వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేయడం, ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అంశాలు.